ప్రభుత్వాలు మారుతున్నా పింఛన్దారుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఆరోపించారు. సమస్యల సాధనకు చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన నగదు రహిత చికిత్స విధానం విధి విధానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలతో ప్రభుత్వానికి ఆర్థికంగా ఎలాంటి భారం ఉండదని చెప్పారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మాజీ ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలని గ్రంథాలయ మాజీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవేందర్ ప్రభుత్వానికి విన్నవించారు. DL పెండింగ్ లో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా 5 DL పెండింగ్ లో ఉన్న రాష్ట్రం లేదు. 398 అనేది పెన్షనర్స్ కి చాలా ప్రాబ్లం గా ఉంది. అది తక్కువ అమౌంట్. మరి ఇతర రాష్ట్రాలకు ఇచ్చాము ఆల్రెడీ. మరి 4 సంవత్సరాల నుంచి వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో వీళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇది రిక్వెస్ట్ చేస్తున్నారు. ట్రెజరీ నుండి జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్ అన్న జిల్లా గ్రంథాలయ సంస్థ. మాకు ఈ 2 ఇవ్వడం వల్ల మొత్తం మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాలే కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు చేరవేసే మా జిల్లా గ్రంథాలయ సంస్థలు అనుసంధానంగా ఉండేటి మా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రజలతో. కాబట్టి మేమే సేవలు ఎక్కువ విద్యాశాఖ తర్వాత డిపార్ట్మెంట్ ఎక్కువ సేవలు ప్రజలకు అందిస్తుంది. కాబట్టి ప్రభుత్వం పరిశీలించి మాకు 010 పద్ధతి కింద జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్. హెల్త్ కార్డు ఇవ్వాలి.